భారత కమ్యూనిస్టు పార్టీలకు ఘన చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు ఆ పార్టీలకు కనీస ఉనికి లేదు. పాత తరం రిటైర్ అయిపోతే నాయకత్వం చేపట్టే కొత్త తరం లేదు. దానికి సాక్ష్యం సిపిఎం తాజా నాయకత్వం. మార్కిస్ట్ కమ్యూనిస్టుల నాయకత్వం కేరళకు చెందిన పార్టీ నాయకుని చేతికి వెళ్లింది. ఎంఏ బేబీ అనే నాయకుడు ఇక నుంచి సిపిఎంకు ప్రధాన కార్యదర్శిగా నేతృత్వం వహిస్తారు. సీతారాం యేచూరి చనిపోయినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ పోస్టును భర్తీ చేసుకున్నారు. ఎంఏ బేబీ అనే నేత కేరళ మాజీ మంత్రి, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన బివి రాఘవులు కూడా ప్రయత్నించారు. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. జాతీయ స్థాయిలో కారాత్, ఏచూరి వంటి వారు మాత్రమే పెత్తనం చేశారు. వారికి ప్రత్యామ్నాయంగా నేతలు ఎదగలేదు. చివరికి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన ఎంఏ బేబీని ఇప్పటి వరకు కనీసం తమ భవిష్యత్తు జాతీయ నేతగా ఫోకస్ చేయలేదు. ఇలాంటి అవకాశాలు ఉన్న 10 మందిని జాతీయ స్థాయిలో ఫోకస్ చేసి ఉంటే వారు సిపిఎంకు భవిష్యత్తు నేతలుగా ఉండేవారు. ఒక్క సిపిఎం మాత్రమే కాదు, అన్ని కమ్యూనిస్టు పార్టీల్లోనూ అదే పరిస్థితి. బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ కింది స్థాయి నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా కొంతమంది గుప్పెట్లోనే ఉందో, జాతీయ స్థాయిలోనూ అదే రాజకీయం చేయటంతో ఇప్పుడు సిపిఎంకు సారథ్యం వహించేందుకు జాతీయ స్థాయిలో గుర్తింపున్న నేత లభించలేదు. చివరికి కేరళకు మాత్రమే తెలిసిన నేతను ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. జాతీయ స్థాయిలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ అంతే. ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు చాలా బలంగా ఉండేవి. విస్తృతమైన ఓటు బ్యాంక్ ఉండేది. ఇప్పుడు ఏమయ్యింది? పొత్తులో ఒక్క సీటు తీసుకుంటే సిపిఐకి మహాప్రసాదం అయ్యింది. సిపిఎంకు ఆ ఒక్క సీటు కూడా దండగేనని కాంగ్రెస్ తేల్చేసుకుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఎవరో తెలుసా? వారి పార్టీ కార్యకర్తలకు మాత్రమే తెలుసు. సామాన్య జనానికి తెలియదు. మీడియా ప్రతినిధుల్లో చాలా మందికి తెలియదు. ఇటీవల సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ అనే నేతను ఎన్నుకున్నట్లుగా ప్రకటించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ నుంచి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, నర్సింగ్రావు వంటి వారిని తీసేశారు. ఎందుకంటే వారికి 70 ఏళ్లు దాటిపోయాయి. జాన్ వెస్లీ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా. ఆయన ఎంతమందికి తెలుసు? ఓ పార్టీ రాష్ట్ర నాయకుడు అంటే కనీస గుర్తింపు ఉండాలి కదా. అలాంటి గుర్తింపు జాన్ వెస్లీకి లేదు. అలాగే సిపిఐ పార్టీ పరిస్థితి కూడా. ఏపీలో కూడా ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఎవరో ఎవ్వరికీ తెలియదు. కమ్యూనిస్టు పార్టీలంటే తామేనని సిపిఎం తరపున రాఘవులు, సిపిఐ తరపున నారాయణ రాజకీయాలు చేశారు. తమ తర్వాతి నాయకత్వాన్ని తీర్చిదిద్దటంలో వారు ఘోరంగా విఫలమయ్యారు. ప్రతిదానికి రాఘవులు, నారాయణ తామే అంటూ ముందుకు వచ్చేశారు. దశాబ్దాలుగా పార్టీని వారి గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇతరుల్ని లీడర్లుగా ప్రొజెక్ట్ చేయకపోవటం వల్ల ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకత్వాలు అనామకుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్న అభిప్రాయం ఉంది. ఇది ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతమే. నేతల వ్యక్తిగత స్వార్థం కోసం కమ్యూనిస్టు పార్టీలు బలైపోయాయి. ఘన చరిత్ర ఉన్న సిపిఎంకు ఇప్పుడు కేరళ ఒక్కటే ఊపిరి పోస్తోంది. బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లోనూ పునాదులు కదిలిపోయాయి. జాతీయ స్థాయిలో మళ్లీ కీలక పాత్ర పోషించే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.